వాస్తవంగా జనసేన అన్న క్లారిటీ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ అన్న క్లారిటీ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంటుంది. తనని మా అందులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, తెలుగుదేశం బీజేపీల మధ్యన లింక్ కలిపిందే పవన్ కళ్యాణ్. ఆ కారణంగానే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 100% స్ట్రైక్ రేట్తో తను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా సాగుతున్నారు. ఎన్డీఏ మీటింగులకు పిలుస్తూనే ఉన్నారు. యాక్చువల్గా బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ ప్రచారానికి పిలిచారు, ఇంక్లూడింగ్ అప్నాదళ్కి సంబంధించినటువంటి అమ్మాయితో సహా చిన్న చితక పార్టీలు కూడా ప్రచారానికి పిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశాన్ని పిలిస్తే లోకేష్ వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. అంటే ప్రచారం అంటే జనంలో దండాలు పెట్టడమా, లేకపోతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అక్కడ ఉన్నాయి మాతోనే అన్నటువంటిది తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా అక్కడ కార్యక్రమాల్లో అందరినీ పిలవడం జరిగింది. అదేది మహారాష్ట్రకు సంబంధించినటువంటి మాజీ సీఎం షిండే దగ్గర నుంచి అప్నాదళ్కి సంబంధించినటువంటి ప్రియా దాకా అందరినీ పిలిచారు. ఇక్కడ లోకేష్ కూడా వెళ్ళొచ్చారు. చంద్రబాబు వెళ్ళలేదు. తెలుగుదేశం నుంచి ఎవరినన్నా రమ్మంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ముందైతే చంద్రబాబు గారు నేను వెళ్తానన్నారు, మరి ఎందుకు వెళ్ళలేదో తెలియదు. లోకేష్ గారు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అది పెట్టొచ్చారు, బాగానే కవరేజ్. మరి పవన్ కళ్యాణ్ పిలవాలా? పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళలేదా? ఈయనకి ఏదన్నా వేరే పని ఉందని. వేరే పనులు పోనీ వాళ్ళు అర్జెంటుగా సినిమాల షూటింగ్లు ఏమి లేవు, హడావిడి ఏమి లేదు. ఆల్రెడీ తన శాఖకి సంబంధించి రివ్యూలు చేసుకుంటున్నారు. పిలిస్తే వెళ్ళకపోవడం ఉండదు. మరి ఏం జరిగిందో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గారు లోకేష్ గారు కలిసి వెళ్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని వెళ్తున్నప్పుడు ఈయన వెళ్ళట్లేదు. ఈయన పిలవలేదా, పిలిస్తే వెళ్ళట్లేదా, ఏముంది ఇవాళ ఏమన్నా అర్జెంట్ పని ఉండి వెళ్ళట్లేదా ఏంటనేది తెలియాల్సి ఉంది.